హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే ఇక్కడ బాగి చెప్పిండే ప్లాన్ అమలు చేయాలి అనేసి ప్లాన్ వేసేసి రణ్వీర్కి అయితే అప్పుడే కాల్ చేస్తాడనమాట. మరుసటి రోజు కాల్ చేసేసి, రణ్వీర్ నీతో కొద్దిగా మాట్లాడాలి, నువ్వు నా ఆఫీస్కి రా అనేసి అనడంతో, సరే అమర్ గారు వస్తాను అనేసి రణ్వీర్ అన్నాడనమాట. అప్పుడే మరుసటి రోజు ఆ రోజు రణ్వీర్ అయితే తొందరగా ఆఫీస్కి వచ్చేసాడనమాట. అంటే నాతో ఏం విషయం మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడనమాట. ఆయన వచ్చేసాడనమాట. అలా వచ్చేసి అమర్ సార్ని కలవాలి అనేసి బయట అనడంతో, సరే మీరు అక్కడ ఆఫీస్లో కూర్చోండి, సార్ని మేము పిలుస్తాము అని అనడంతో రణ్వీర్ అయితే అక్కడ ఆఫీస్లో కూర్చుంటాడనమాట. అలా కూర్చొని ఎందుకు పిలిచాడు ఏంటి అనేసి అర్థం కావట్లేదు అనేసి చాలా రణ్వీర్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటాడనమాట. అప్పుడే అమర్ వస్తాడనమాట. వచ్చేసి అక్కడ చైర్ పైన కూర్చొని, మీ పాప దొరికేసింది రణ్వీర్ గారు అని అనడంతో, ఏంటి సార్ మా పాప దొరికేసిందా, చాలా సంతోషమైన విషయం సార్, నిజంగానే సార్ అని అంటుంటే, అవును అవును రణ్వీర్ గారు దొరికేసింది మీ పాప అనేసి అనడంతో, థ్యాంక్ యూ సార్ అనేసి రణ్వీర్ అంటూ ఉంటాడనమాట. అంటే రణ్వీర్కి అమర్ ప్లాన్ ఏందో తెలియదు కాబట్టి చాలా అంజుని అప్పగిస్తున్నాడా లేదా నా పాప నిజంగానే దొరికిందా అనేసి రణ్వీర్ ఆ కన్ఫ్యూజన్లో ఉంటాడనమాట. అప్పుడే ఇదే సరైన అదునుగా తీసుకున్న అమర్ ఏమంటాడు అంటే, మరి మీ పాప దొరికింది అనేది ఒక మంచి విషయమే, సంతోషపడే విషయమే, మరి ఇలాంటి విషయాన్ని మీ వైఫ్కి చెప్పరా అమర్ గారు, రణ్వీర్ గారు అనేసి అమర్ అనడంతో, సార్ ఇప్పుడే నా భార్యకి ఇప్పుడే చెప్తాను సార్ అనేసి కాల్ తీసుకొని కాల్ చేయబోతాడనమాట. అప్పుడే ఫ్లాష్ చేసుకుంటాడనమాట. అంటే నేను ఇప్పుడు మనోహరికి గనక కాల్ చేస్తే మనోహరి ఎవరు అనేది తెలిసిపోతుంది, నేను ఎలాంటి పని చేశాను అనేసి అనుకొని అలా ఫోన్ అయితే కాల్ చేయకుండా అలానే ఫోన్ చేతిలో పట్టుకొని కూర్చునేసాడనమాట. అప్పుడే అమర్‌కి డౌట్ వచ్చేస్తుందనమాట. అంటే తన ప్లాన్ వర్కౌట్ అయిపోయిందనమాట. అంటే మీకు మీ భార్య ఎక్కడుంది అనేసి మీకు తెలుసు కాబట్టే మీరు కాల్ చేయాలని వెళ్లారు. కాబట్టి మీకు మీ భార్య ఎక్కడుందని తెలిసినా కూడా నా భార్య నా దగ్గర లేదు అనేసి మీరు ఇంత నాటకం చేశారు. దీని వెనకున్న తెర ఏంటో నాకు తెలియాలి అనేసి అమర్ అంటూ ఉంటాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై